మాయల ఫకీరు ప్రాణం చిలకలో ఉందనే అప్పట్లో బాలనాగమ్మ కథ. అందుకేనేమో మన విజయసాయిరెడ్డి ఆ రాజకీయ సన్యాసంపై వైసీపీ శ్రేణులు చాలా జాగ్రత్తగా స్పందిస్తున్నారంటే పోతే పోయేవాళ్ళే మాకేం బొక్కేం లేదంటున్నారు. ఉన్నప్పుడేమో ఆయన దేవుడు అన్నారు, అసలు ఆయన లేని పార్టీ లేదన్నారు. అదే సినిమా ఉంది ఏప్రిల్ 1 విడుదల చిత్రంలో ఎప్పుడు అబద్ధాలు చెప్పే రాజేంద్ర ప్రసాద్ ప్రేమ కోసం నిజాలు చేస్తే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడో ఇప్పుడు మన విజయసాయిరెడ్డితో పాటు వైసీపీ పార్టీ పరిస్థితి కూడా అంతే. ఉదయం రాజీనామా చేశాడు సాయిరెడ్డి, సాయంత్రం ఆమోదం, చాలా ఫాస్ట్. రాజ్యసభ సీట్లు ఖాళీ. ఒకవేళ ఇది బీజేపీ కోటలోకి వెళ్తే కిరణ్ కుమార్ రెడ్డికి రాజ్యసభ ఇస్తే పెద్దిరెడ్డిని పార్టీలో చేర్చుకునే అవకాశం లేదనుకోవాలి. ఒకవేళ కిరణ్ రెడ్డి కన్నా పెద్దిరెడ్డి వల్ల బీజేపీకి లాభం ఎక్కువ ఉండొచ్చు. టీడీపీ కోటలోకి వెళ్తే ఇంకెవరున్నారు చెప్పు, మన నాగబాబు సార్ నాడు. ఆయనకి మంత్రి పదవి ఇచ్చి రాష్ట్రంలో పెట్టుకోవడం కన్నా రాజ్యసభకి ఇచ్చి కేంద్రానికి పంపడం మంచిది అనుకుంటున్నారు. ఎందుకంటే మనం చూసాం మన డిప్యూటీ సీఎం లోకేష్కి ఇవ్వాలని కానీ ఎంత రచ్చ అయిందో కొత్తగా చెప్పనక్కల. జనవరి 8 నాగబాబు సార్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న అందరూ కోడే కూశారు. అతను స్టడీస్ అప్పుడు లేదు, ఏం జరుగుతున్నాం. ఇప్పుడు బాలకృష్ణకు కూడా మంత్రి పదవి ఇవ్వచ్చు కదా అంటే చాలామంది తమ మనసులోని మాటలు బయట పెట్టేశారు. స్వామి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు కొడుగ్గా 3 సార్లు హిందూపురం ఎమ్మెల్యేగా ఆయనకి ఏం తక్కువని ఇప్పుడు పద్మభూషణుడు కూడా వేయాడు. ఆయన అనుచరులు అభిమానులు అడుగుతున్నారు. సో ఎటు వెళ్ళినా కూడా ఇటు చంద్రబాబు సార్కు పవన్ కళ్యాణ్ సార్కు తలనొప్పిలే. మన ఉండవల్లి అమిత్ షాతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ బాగా గట్టిగా మంథనాలు చేసిరేమో కానీ విజయసాయిరెడ్డిని వ్యవసాయరెడ్డిగా మార్చేసారు మనం అనుకుంటున్నాం కదా. ఇక అన్న నాగబాబు అంటే పవన్ కళ్యాణ్కి ఎంతో ఇష్టమని ఆయన పార్టీ కోసం ఎంత కష్టపడ్డాడో అని చాలా చెప్పాడు కదా. ఇక అన్న రుణం తీసుకోవడానికి పెద్దల సభలో కూర్చోబెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మంత్రి పదవి ఇచ్చి పక్కన కూర్చోబెట్టుకుని తలనొప్పులు తెచ్చుకునే బదులు ఆ ఢిల్లీలో కూర్చోబెట్టడం బెటర్ కదా. బాగా ముదిరిపోయాడు మన పవన్ సార్ కూడా. మరి ఏం జరుగుతుందో చూద్దాం. మొత్తం మీద నాగబాబు సార్ని ఢిల్లీకి పంపించే యోచనలోనే ఉన్నారంట అంతా. For more updates, please subscribe Dota Media.